ప్రైజ్ లోడ్ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి నిత్య సత్యం ఏంటంటే, పాత నిబంధనలో ఎర్ర సముద్రాన్ని మోషే సుమారు 20 లక్షల జనాభాను, ఇజ్రాయేలీల ప్రజలను ఎలా దాటించగలిగాడు, ఎలా వారు అంత మహా భయంకరమైనటువంటి సముద్రాన్ని దాటగలిగారు అనేది కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం. తీయండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. సందర్భం ఏంటంటే, కొత్త నిబంధనలో భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భము, కొరింథీ సంఘములో వారిలో ప్రస్తావించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏంటంటే, మాట్లాడుతున్నాడు, మన పితరులైనటువంటి వారందరూ కూడా మేఘము మధ్యను సముద్ర మధ్యములో వారు బాప్తిసము పొందరని మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ ఎర్ర సముద్రం అనేది, రెడ్ సీ అనేది దేనికి సాదృశ్యంగా మనకి బైబిల్ మాట్లాడుతుందంటే, మానవుడి యొక్క రక్షణ జీవితానికి గుర్తుగా మనకి కనిపిస్తుంది అనమాట. ఒకసారి తీయండి, నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుంచి 20 వరకు చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనన వలనను అతని రథముల వలనను అతని గుర్రముల రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, అటు అది వరకు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల జనాంగం అంతా కూడా మొదటిగా ఫరో వదిలేస్తాడు. మరలా ఫరోకి పుట్టినటువంటి తప్పుడు బుద్ధి ఏంటంటే, వాళ్ళని పంపేస్తే మన బానిస బ్రతుకులు బానిసలుగా పనిచేయాల్సినటువంటి ఎవరు చేస్తారనే ఉద్దేశంతో మరలా ఆ యొక్క ఫరో ఏం చేస్తాడంటే, మంచి నాణ్యత కలిగినటువంటి మంచి యుద్ధ నైపుణ్యములు కలిగినటువంటి ఒక 600 మంది సైనికులతో 600 రథములతో వెంబడించడం జరుగుతుంది అనమాట. వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పీహారోతు వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు నిల్చొని ఉండి ఆ సముద్రాన్ని చూసి భయపడుతూ ఉంటారనమాట. వెనకాల ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, మధ్య వీళ్ళేంటి భయం ఆందోళనలతో సుమారు 20 లక్షల మంది జనాలందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయి మోషేతో గొడవాడుతున్నారు. మోషేతో అడుగుతున్నారు, ఏందయ్యా మోషే, అక్కడ ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని జల సమాధి చేయిస్తావా ఏంటయ్యా అనుకొని మోషేతో వీళ్ళు సనుగుకోవటం చూస్తామన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషేని నిలదీసి అడగడం మనం కనిపిస్తుంది అక్కడ. అయితే మోషే అంటాడు, భయపడకండి, మీరు ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యాన్ని మీరు ఇక ఎప్పటికీ కూడా చూడలేరు. ఇక మీదట ఎవరైతే మనల్ని తరుముకుంటూ వస్తున్నారో ఐగుప్తీ సేనలు, వారికి మీదట కనిపించినటువంటి కార్యం దేవుడు చేస్తాడు చూడండి అనుకొని మోషే ఆ ఇజ్రాయేలీల ప్రజలతో మాట్లాడిన మాటలను వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అంగీకరించి దేవుడు చెప్పిన విధంగానే మోషే సముద్రం వైపు ఆ కర్ర చూపించి 2 పాయలుగా చేయడం చూస్తాం మనం. వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆ సముద్ర మార్గములో వాళ్ళు ఆరిన నేలలో ఎలా నడిచారో అలా నడిచి ఆ సముద్రం అంతటిని కూడా దాటడం జరిగింది. ఇదంతా ఏదో వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా సముద్రము మధ్యకి వచ్చిన వెంటనే, ప్రభువా ఏంటి సముద్రం వెలుగు వచ్చిందని మోషే యెహోవాకు మొర్రపెట్టడము, ఇదంతా ఏదో ఫ్లాష్ ఆఫ్ సెకండో లేదా 5 నిమిషాలనో గంటలనో జరిగిపోలా. అప్పటి వరకు కూడా గమనించండి, అప్పటి వరకు కూడా ఏదైతే పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వీళ్ళు నడిపించుకుంటూ వచ్చిందో దేవుని యొక్క దూత, ఆ యొక్క మేఘ స్తంభము అప్పుడు దాకా కూడా వీళ్ళకి సముద్రము దగ్గరగా దాకా వీళ్ళు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి మేఘ స్తంభము సడన్గా అక్కడి నుంచి ఏం చేసిందంటే, ఆ సైన్యం, ఇజ్రాయేలీల సైన్యము వెనకతలుగా అది రావడం మనం గమనిస్తాం.
అయితే వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది, ముందల ఇజ్రాయేలీల సైన్యము నడుచుకుంటూ వెళ్తున్నారు. సముద్రం అడ్డొచ్చింది, అక్కడ సన్నుకుంటున్నారు మోషే మీద. అయితే మోషే వెంటనే ఏదైతే మాట్లాడాడో, ఇక మీదట ఎవరైతే మనల్ని తరుముకుంటూ వస్తున్నారో వాళ్ళని ఇక మీదట కనిపించినంతగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు, మీరు దాన్ని నమ్మండి అనుకుని చెప్పిన వెంటనే ఇజ్రాయేలీల ప్రజలు ఏం చేశారంటే నమ్మారనమాట. నమ్మిన వెంటనే దేవుడు ఏం చేశాడు, ఆయా మోషే చూపించిన వెంటనే 2 పాయలుగా చీల్చబడింది ఎర్ర సముద్రము. వాళ్ళు ఆరిన నేలలో ఎలా అయితే నడుస్తామో అలా నడుచుకుంటూ సముద్ర మార్గము గుండా ఆ 2 పాయలుగా చీల్చిన వెంటనే ఆ 2 పాయలుగా ఇటొక గోడ మధ్యన రూట్ ఎలాగైతే ఉంటుందో ఆ రకంగా వాళ్ళకి మంచి మార్గం అనేది దేవుడు ఇవ్వడం జరిగింది. అయితే మీరు గమనించండి, అప్పుడు దాకా వెళ్తున్నటువంటి ఈ ఇజ్రాయేల్ సైన్యము ముందల ఏముందంట, మేఘస్తంభం ఉండి నడిపించుకుంటూ తీసుకెళ్తుంది వాళ్ళకి. అయితే సముద్రము వచ్చేసరికి ఏం చేసిందంట, ఆ యొక్క ఏదైతే ఆ మేఘస్తంభం ఉందో వాళ్ళ ముందు నుంచి అలాగా తిరిగి వెనక్కి వచ్చి నిలబడిందనమాట. మీరు గమనించండి, ఏంటి అప్పుడు మనకు కనిపించినటువంటి మేఘస్తంభం ఇక్కడ మనకి కనిపించట్లేదు, ఇక్కడ మనం ఎలా వెళ్తాము, దేన్ని వెంబడించి వెళ్తాము, ఎలా మార్గాన్ని కనుక్కుంటాము, ఏంటి అసలు పరిస్థితి, ఏంటి మోసే ఈ రకమైనటువంటి ఇలాంటి ఊబిలోకి మమ్మల్ని తీసుకొచ్చేసావు ఏంటి అనుకుని వాళ్ళు అక్కడ పదండి ఏదైతే ఏమైంది, ఇక మేఘస్తంభం ఇప్పటిదాకా మనం అంటే ఉండేది, మనం నడిపించింది ఇంకా లేదు కదా, ఇంకా మనమెట్టని గలం, పదండి తిరిగి వెళ్ళిపోదాము ఇక ఐగుప్తులోకి అనుకోని వాళ్ళు ఆలోచన చేసి ఒకేలా తిరిగి వెనక్కి తిరిగి మరలా వెళ్ళిపోవడం, పారిపోవడం మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైతే ఈ వెంబడించి వచ్చినటువంటి ఐగుప్తు సేనలు ఉన్నారో వాళ్ళతో పాటు సముద్రంలో జల సమాధి అయిపోవలసింది వీళ్ళు. కానీ అలా జరగల. మోషే చెప్పినటువంటి మాట అంగీకరించి వాళ్ళు ఏం చేశారంట, ముందుకి దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగిపోవడం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అది వరకు ఉన్నటువంటి మేఘస్తంభము, అది వరకు వాళ్ళు నడిపించినటువంటి యెహోవా దేవుడే సడన్గా వాళ్ళకి కనిపించుకుంటూ వాళ్ళ వెనకలు ఉండడం జరిగిందనమాట. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కూడా ఏదైతే అది వరకు కూడా తాపీగా సాగిపోతున్నటువంటి జీవితం, ఏదైతే అది వరకు కూడా ఇబ్బంది లేకుండా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, ఏదైతే అది వరకు కూడా మంచి ఆరోగ్యంతో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులోకి కొన్ని సందర్భాల్లో అనారోగ్యం పాలైపోయి సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా అనారోగ్యం పాలై బ్రతికినటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అప్పులు ఇబ్బందులు కూరుకుపోయి అప్పులు తీర్చలేక కొన్ని సంవత్సరాలు కొలది అప్పులు భారంతోనే బ్రతుకుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరువు ప్రతిష్టలు పోగొట్టుకొని జనాల ముందు అవహేళనగా బ్రతుకుతున్నటువంటి సందర్భాలు వస్తాయి. అంటే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయన మన వెనకల ఉంటాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే మనల్ని ఆయన ఏం చేస్తాడంట, టెస్ట్ పెట్టడము చూస్తాం. అంటే మీరు గమనించండి, భౌతిక సంబంధమైన జీవితంలో స్కూల్ మనం చదువుకున్నప్పుడు ఏ సబ్జెక్టుకి సంబంధించినటువంటి టీచర్ ఆ సబ్జెక్టు కొద్ది నెలలు చెప్పిన తర్వాత దాని మీద ఒక టెస్ట్ అనేది మనకి పెడతారు. అంటే అసైన్మెంట్ లాంటిది, యూనిట్ టెస్ట్ లాంటిది పెడతారు. ఈ యొక్క ఈ భౌతిక సంబంధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ముందు లెసన్ ఒక 2-3 నెలలు చెప్పిన తర్వాత దాని మీద ఎంత ఫోకస్కి వచ్చింది అనేది అప్పుడు టెస్ట్ పెడతారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి సర్వశక్తిమంతు గల దేవుని కలిగి ఉన్న మనకు ప్రభువు ముందు టెస్ట్ పెట్టిన తరువాత ఆ టెస్ట్లోనే అనేక అద్భుతమైనటువంటి పాఠాలు అనేవి మనకి నేర్పించాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడనమాట. కనుక ఆత్మ సంబంధమైన జీవితంలో మొదట టెస్ట్ ఉంటుంది, తర్వాత అద్భుతమైనటువంటి పాఠాలు అనేవి దేవుడు పరిచయం చేస్తాడు వాడు ఆత్మ సంబంధుడుగా జీవించినటువంటి వాడికి. కనుక మీరు గమనించండి, ఆ ఎర్ర సముద్రం ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు దాటడం మనం చూస్తాం. తూర్పు గాలి చాలా బేభత్సంగా అక్కడ వాళ్ళకి ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు మోషే మాటను అంగీకరించి వాళ్ళందరూ సుమారు 20 లక్షల జనాభా దరిదాపున వాళ్ళు మోషేను వెంబడించే ఎర్ర సముద్రం అనేది దాటడం మనం చూస్తాం. ఆ మేఘస్తంభము వాళ్ళకి కనబడకుండా వెనక్కి వచ్చేసినప్పటికీ కూడా వాళ్ళు కంగారు పడిపోలా, వాళ్ళు ఆతృత పడలా, వాళ్ళు ఆ వెనకడిగే సమ్మనైన మేఘస్తంభం ఇంకా కనిపించలేదు, ఎటు వెళ్ళిపోతాము, ఎటు పారిపోతాము, మాకు ఎవరు నడిపిస్తారని ఉద్దేశం కలగల. మోషేని నమ్మారు కనుక వాళ్ళు ఏం చేశారు, ఆ ఎర్ర సముద్రం అనేది దాటడం మనం చూస్తాం. మనం గమనించినట్లయితే అక్కడ ఏదైతే ఈ ఎర్ర సముద్రము రక్షణ, మానవుడి యొక్క రక్షణ జీవితానికి గుర్తని మనం మాట్లాడుకున్నాము. అక్కడ మేఘం అనేది, అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11 మనం చూసినట్లయితే ఒక గొప్ప సాక్షి సమూహము మేఘము వలె వాళ్ళకి కనిపిస్తుందని దేవుడు మాట్లాడతారు. ఆ సమూహం అంతా కూడా ఆ లిస్టులో మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా.
కనుక మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా, మన కార్యాలు లేట్ అయినప్పటికీ కూడా, మన ఇబ్బందుల్లో ఉండి మన జీవితంలో కార్యం అనేది జరగడానికి లేట్ అవుతున్నప్పటికీ కూడా మనము విశ్వాసం పట్లే మనం కొనసాగి ముందుకెళ్ళాలి తప్ప వెనకడిగేసి వెనక్కి తిరిగి చూసేవారుగా ఉండకూడదు. లోతు భార్య వల్ల వెనక్కి తిరిగి మరలా పాపంలోకి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండకూడదు. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయన ఉద్దేశపూర్వకంగానే మనల్ని తర్ఫీదు చేయాలని కొన్ని శ్రమలు అనేవి ఆయనే మనల్ని ప్రేమించి మనల్ని దగ్గరికి చేర్చుకోవటానికి ఆయనే ప్రేమించి అనుమతిస్తాడనమాట. కనుక అక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమల గుండా మనల్ని ఎవడు హెల్ప్ చేయనంతగా దేవుడు తీసుకెళ్తుంటాడు అనమాట. ఎవడు పట్టించుకోలేనంతగా దేవుడు అంత శ్రమల గుండా మనల్ని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి చేర్చుకోవాలనే ఆశతో దేవుడు ఆయన ఉద్దేశపూర్వకంగానే మనల్ని తర్ఫీదు చేయడానికి దేవుడు కొన్ని శ్రమలు అనేవి ఆయనే అనుమతిస్తాడనమాట. ఇలా చూసుకున్నట్లయితే మనము ఆ శ్రమలో భయంతో బ్రతికేటువంటి సందర్భం వస్తుంది అనమాట. శ్రమలు వచ్చినప్పుడు భయం అనేది కలగవచ్చు, కానీ భయం అనేది దేవుడిని మర్చిపోయే విధంగా మనము బ్రతికినట్లయితే దేవుడు దాన్ని సహించేవాడుగా లేడు. మన జీవితంలో భౌతిక సంబంధమైన జీవితంలో భయం ఉండొచ్చు, కానీ ఆ భయమే దేవుడిని మర్చిపోయే విధంగా మనల్ని చేసినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించేవాడుగా లేడు. భయం ఉండొచ్చు, ఉండడం తప్పు కాదు, కానీ ఆ భయాన్ని కూడా అధిగమించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుని నువ్వు కలుగున్నావని మర్చిపోతే తప్పు. భయాన్ని వెంబడించి భయపడిపోయి బ్రతికినటువంటి జీవితం అయితే మాత్రం దేవుడు అంగీకరించేవాడుగా లేడు. కానీ భయం వచ్చినప్పటికీ కూడా భయాన్ని జయించగలిగిన శక్తి కలిగిన దేవుడు నాలో ఉన్నాడని విశ్వాసముతోనే ముందుకెళ్ళాలి. అలాగే సముద్రము చీలిక అవ్వకముందు నమ్మడమే నిజమైనటువంటి రక్షణకి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది అనమాట. అక్కడ ఇశ్రాయేలీల ప్రజలు సముద్రము ఈ వెళ్ళేసరికి రెడీగా 2 పాయలుగా చేసి ఉండలేదు. అక్కడ సముద్రము, ఎర్ర సముద్రము దగ్గరికి వీళ్ళు వెళ్ళిన వెంటనే 2 పాయలుగా అయిపోయి, మోసే కర్రెట్టినంట 2 పాయలుగా అయిపోయి దర్జాగా ఏదో వాకింగ్కి వెళ్ళినట్టు వెళ్ళిపోలేదు. వాళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్ళారు. అక్కడ సముద్రాన్ని చూసి ఫస్ట్ సన్నుకున్నారు, కానీ తర్వాత మోసే మాటలు చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, అంగీకరించారు. మోసే మాటలకి విలువిచ్చారు, మోసే చెప్పిన విధానానికి లోబడ్డారు. దేవుని కార్యం అనేది వాళ్ళు అక్కడ చూడగలిగారు. అలాగే మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనము అది మన దగ్గరికి వచ్చేస్తుందనే ఉద్దేశంలోనే కాదు, కానీ అది జరుగుతుందని విశ్వాసంతోనే ముందడుగేసి ముందుకెళ్ళడం మనం ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఒక నిబంధనగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సముద్రము చీలిక అవ్వకముందు ఎలా అయితే వాళ్ళు నమ్మి ముందుకు నడిచారో, సముద్రం 2 పాయలుగా అవ్వకముందే ఎంత బలమైన విశ్వాసం చూపించారో, సముద్రము 2 పాయలుగా అవ్వక మునిపే వాళ్ళు మోసే మాటల పట్ల, మోసే ప్రవక్తన పట్ల ఎలా వాళ్ళు అంగీకరించి మోసేని వెంబడించారు. ఈరోజు నా జీవితంలో కూడా ఆత్మ సంబంధులుగా ఉన్న మనము మన జీవితంలో కార్యాలు జరగనప్పటికీ కూడా విశ్వాసము పట్ల భక్తి కలిగి, విశ్వాసము పట్ల ఆశ కలిగి మనం బ్రతికినట్లయితే ఖచ్చితంగా కార్యం అనేది ఇశ్రాయేలీల ప్రజలు ఆనాడు ఎలా అయితే ఎర్ర సముద్రం అనే కార్యాన్ని చూశారో, ఈరోజు మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కార్యాలను మనం చూడగలము. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, రక్షణ జీవితానికి అది సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. ఎర్ర సముద్రం అనేది రక్షణ జీవితానికి గుర్తుగా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. అయితే రక్షణ జీవితం వచ్చిన వెంటనే ముగింపు అయిపోలేదు. కొందరు జీవితంలో రక్షణలోకి వచ్చినప్పటికీ కూడా పరిశుద్ధతలో వాళ్ళు స్పృహ కోల్పోయి బతుకుతుంటారు. రక్షణలోకి వచ్చినప్పటికీ కూడా పాపంలోకి వెళ్ళిపోయి బ్రతుకుతుంటారు. రక్షణలోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ పాపాన్ని వాళ్ళు ప్రేమించి వాళ్ళ జీవితంలోకి ఆహ్వానం పలుకుతుంటారు అన్నమాట. కనుక దేవుడు ఆ రకంగా బ్రతికినట్లయితే మరి పరలోక రాజ్యం అనేది ఆయన ఇచ్చేవాడుగా ఉండడు. కనుక ఎర్ర సముద్రంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన వెంటనే చీలికలు అవ్వలేదు, వాళ్ళు నడిచి వెళ్ళిపోలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళు కంగారు పడినప్పటికీ కూడా, ఫస్ట్ మోషేను నిందించినప్పటికీ కూడా, మోషే మాటల పట్ల, మోషే ప్రవక్తన పట్ల, యెహోవా దేవుడు ఇచ్చినటువంటి మాట ఆజ్ఞల పట్ల వాళ్ళు ఏం చేశారంటే
వాళ్ళు నమ్మకం ఉంచి మోషే మాటలను వెంబడించి ముందు కొనసాగారు కనుక ఎర్ర సముద్రాన్ని అవ్వలేలలుగా వాళ్ళు దాటగలిగారు ఇజ్రాయేలు జనాంగం. ఈరోజు నువ్వు నేను ఈ పాప సంబంధమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ మోసపూరితమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ అబద్ధపు జీవితమనే ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ వ్యభిచార సంబంధమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ అసూయ సంబంధమైనటువంటి ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ అబద్ధపు జీవితమైన ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, ఈ ఎదుటోడు బ్రతుకుతుంటే చూడలేని ఈ ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, భార్య నుంచుకొని కూడా వేరే స్త్రీ పట్ల మోహపు చూపుతో అంతరంగంలోనే తప్పు చేసినటువంటి ఎర్ర సముద్రమును మనము దాటాలంటే, భార్యకు విలువ లేని ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, పిల్లలకి ఇవి గౌరవించలేని ఎర్ర సముద్రాన్ని దాటాలంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ పట్ల మనము నమ్మకం ఉంచిన ఎడల, దేవుని యొక్క వాక్య సంబంధమైనటువంటి విధానంలో నడిచిన ఎడల, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు ఏవైతే దేవుడు ఆయా భక్తుల ద్వారాగా ప్రేరేపించి రాశాడో అవన్నీ కూడా మనము మన హృదయములు ముద్రించుకొని ఎప్పుడైతే ప్రభు తట్టు తిరిగి మనము ముందుకి వెనక్కి తిరిగి చూడకుండా ముందుగా స్ట్రైట్గా ఆయన ఆత్మ సంబంధుడిగా ముందుకి నడుస్తామో ఖచ్చితంగా ఆనాడు ఇజ్రాయేలీలు చూశారు అద్భుత కార్యము. 2 పాయలుగా చీల్చబడిన ఎర్ర సముద్రాన్ని ఇజ్రాయేలీలు ఆనాడు చూశారు. ఈరోజు నువ్వు నేను ఆయన యొక్క పరలోక సంబంధమైనటువంటి జీవితానికి, అక్కడ నిత్యము ఆయనతో జీవించాల్సినటువంటి జీవితానికి, యుగ యుగాల పాటు ఆయనకు కొనియాడుతూ ఆయన ముందర ఆయనను చూస్తూ జీవించాల్సినటువంటి జీవితానికి మనము అర్హులుగా ఉండి ఆ యొక్క జీవితంలోనికి మనము అడుగు పెట్టేవారుగా ఉంటాము. కనుక ఎర్ర సముద్రం అనేది దేనికి గుర్తుగా కనిపిస్తుందంటే, మానవుడి యొక్క రక్షణ జీవితానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తుంది. మానవుడి యొక్క రక్షణ జీవితంలోకి వస్తే సరిపోదు, కానీ అది ముగింపు కాదు. కానీ రక్షణ పొందుకున్న వెంటనే పవిత్రతలో, పరిశుద్ధతలో బ్రతకడానికి ఆశ కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఆయన వైపు చూసి ప్రతి నిమిషం కూడా ఆత్మ సంబంధమైనటువంటి వివేచనతో బ్రతికినటువంటి వ్యక్తిగా మనం ఈ భూమి మీద బ్రతికినట్లయితే, ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలు అద్భుత కార్యాన్ని చూసినట్టే ఈరోజు ఆత్మ సంబంధుడుగా, ఆత్మీయ దేయును కలిగినటువంటి వ్యక్తిగా ఆయన యొక్క జీవితంలో నువ్వు ఆయనతో పాలిభాగస్తుడిగా ఉండే జీవితాన్ని నువ్వు చూడగలవు.